Hi viewers, welcome to Telugu Job Portal. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న నాన్ ఫ్యాకల్టీ పోస్టు భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా PH, SC, ST మహిళలకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపించారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 1 నవంబర్ నుంచి నవంబర్ 30 వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ వేకెన్సీస్. ప్రజెంట్ మనకి ఇది వేకెన్సీ వచ్చి జలంధర్లో ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్. మనకి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్, అదేవిధంగా SAS అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, తర్వాత సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ స్టెనో, తర్వాత ఆఫీసర్ అటెండెంట్. ప్రజెంట్ ఈ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మనకి 93 వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీలో. మీరు ఒకసారి ఇందులో మీ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయో పూర్తిగా చెక్ చేసుకోండి. ఇక పోస్ట్ అనుసరి శాలరీ మనం చూస్తే మినిమం తక్కువగా 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 25,000, 21,000, 29,000 ఈ రేంజ్లో శాలరీ ఉంటుంది. ప్లస్ 35,000 వరకు కూడా. తర్వాత ఫీజు. ఇక్కడ మనకి SC, ST, PH ఉమెన్ వీరికి మినహాయించారు. మిగతా వారందరూ అంటే అన్రిజర్వ్డ్ OBC, EWS వీరందరూ కూడా 500 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్. మీరు ఏ పోస్ట్ తీసుకున్నా సరే మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ పోస్ట్ ప్రతి పోస్ట్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ కంప్యూటర్ టెస్ట్ అవసరం అనుకుంటే కనుక ప్రతి క్యాండిడేట్కి విడివిడిగా టెస్ట్ పెట్టడం కానీ లేకపోతే స్కిల్ టెస్ట్ కానీ ఏదో ఒక ఇంటర్వ్యూలో అడగడం కానీ ఖచ్చితంగా టెస్ట్ అనేది ఉంటుంది వాళ్ళు కనుక టెస్ట్ పెట్టాలనుకుంటే. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ముందుగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత అందులో షార్ట్ లిస్ట్ వరకు రిటన్ టెస్ట్ అంటే ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది. కొన్ని పోస్టులు మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ ఉంది, షార్ట్ హ్యాండ్ ఉంది, ఫిజికల్ టెస్ట్. సో వీటిని బేస్ చేసుకుని ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్. మీరు నోటిఫికేషన్లోని అనెక్సర్ 1 ఇది ఓపెన్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇందులోంచి 1 by 1 పోస్ట్ తగ్గట్టుగా రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు ఇక్కడ ఏజ్ చెక్ చేసుకోవచ్చు. పోస్ట్కి ఏజ్ ఎంత ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. SC, ST వారికి 5 years, OBC వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అలాగే అప్లై అవుతుంది. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ తీసుకున్న కనుక PG క్వాలిఫికేషన్ ఉంది. అంటే MCA కానీ లేదా BE BTech క్వాలిఫికేషన్ కానీ, డిప్లొమో లేదా సైన్స్ స్ట్రీమ్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి లేదా మాస్టర్స్ డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఆర్ SAS అసిస్టెంట్ ఈ పోస్ట్కి ఏంటంటే BE BTech సివిల్ లేదా ఎలక్ట్రికల్ పాస్ అయి ఉండాలి. సేమ్ ఇదే డిసిప్లిన్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఇది SAS పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. టెక్నీషియన్. సో ఈ పోస్ట్ కింద మనకి 10+2 పాస్ అయి ఉండాలి మీరు సైన్స్ స్ట్రీమ్లో, అదో క్వాలిఫికేషన్. లేదా మీరు ఏదేని గ్రూప్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఒక మినిమం 1 year ఉన్న ITI కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు 10th class పాస్ అయ్యి 2 years డ్యూరేషన్ ఉన్న ITI కోర్స్ కంప్లీట్ చేసిన వరకు అవకాశం ఉంది. లేకపోతే 3 years డ్యూరేషన్ ఉన్న డిప్లొమా కోర్సు పూర్తి చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఇంకా కింద మనకి ఆ డిఫరెంట్ ట్రేడ్స్ సబ్జెక్ట్స్ అన్ని లిస్ట్ బై క్లియర్గా ఇవ్వడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. సీనియర్ టెక్నీషియన్. సైన్స్ స్ట్రీమ్తో ఇంటర్మీడియట్ కానీ లేదా ఏదైనా గ్రూప్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ITI కోర్స్ కానీ సేమ్ ఇప్పుడు ఏమైతే క్వాలిఫికేషన్ చెప్పుకున్నామో సేమ్ అదే క్వాలిఫికేషన్ ఉంది. డిప్లొమా ప్లస్ ITI. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్. ఈ పోస్ట్కి మీరు ఇంటర్మీడియట్ పాస్ ఉంటే సరిపోతుంది. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. కాకపోతే బేసిక్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి మీకు. 35 words per minute ఇక్కడ ఇచ్చారు. టైపింగ్ మీకు టెస్ట్ చేస్తారు ఏ విధంగా టైప్ చేస్తున్నారని చెప్పి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అంటే వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్. సో వీటిపైన మీకు టెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్ వచ్చి మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్లస్ టైపింగ్ నాలెడ్జ్. నెక్స్ట్ స్టెనో. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. స్టెనో కాబట్టి మనకి స్టెనో సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. షార్ట్ హ్యాండ్ 80 words per minute టైప్ చేయగల సామర్థ్యం అనేది అభ్యర్థి కలిగి ఉండాలి.
తర్వాత సీనియర్ స్టెనోగ్రాఫర్, ఈ పోస్ట్ కూడా సేమ్ అంతా మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఎకౌంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి, కాకపోతే జూనియర్ పోస్ట్ అయితే మనకి 80 వర్డ్స్, సీనియర్ పోస్ట్ అయితే 100 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ మీరు టైప్ చేయగల సామర్థ్యం అనేది కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ఉంటుంది ఈ పోస్టులకి. ఆఫీస్ అటెండెంట్, ఈ పోస్ట్కి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక నోటిఫికేషన్లోని ఎగ్జిక్యూటివ్, ఇందులో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే బయోటెక్నాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్లో మీకు ఏమన్నా ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే బీఈ బీటెక్ తర్వాత ఆ పీజీ కానీ డిగ్రీ కానీ ఏ డిసిప్లిన్లో మీరు చదువు ఉండొచ్చు. సో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. తర్వాత సివిల్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అంటే టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ ఈ పోస్టులకి ఏమేమి సబ్జెక్ట్స్, ఇందులో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో ముందు మీరు చెక్ చేయండి ఇక్కడ. తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగంలో ఈ టెక్నికల్ అసిస్టెంట్ కానీ టెక్నీషియన్ ఈ పోస్టులకి మీరు బీఈబీటీ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ కానీ లేదా డిప్లొమా కానీ ఐటీఐ కానీ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ పూర్తిగా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించిన నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ November 1 యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అవగానే నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది పోస్ట్ చేస్తాను. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఆన్ అప్లికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.